హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ రిలేటెడ్గా 2024కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. దాంతోపాటు ఏ లింక్స్ యూజ్ చేసి మనం ఆ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళాలన్నది కూడా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే జస్ట్ ఇవాళే మనకు ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ రిలేటెడ్గా హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయన్నమాట. వాటికి మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను ప్రొవైడ్ అయితే చేస్తాను, బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా ఓపెన్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ది ఏంటంటే 10th క్లాస్ హాల్ టికెట్స్, సెకండ్ది ఏంటి అంటే ఇంటర్ హాల్ టికెట్స్, ఇక థర్డ్ది ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్. ఇప్పుడు ఎవరైతే ఓపెన్ 10th చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఏపీఓ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్గా మీది ఏ డిస్టిక్ ఆ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది డెమో పర్పస్ కాబట్టి ర్యాండమ్గా ఒక డిస్టిక్ అయితే నేను సెలెక్ట్ అయితే చేశాను. ఆ తర్వాత ఆ యొక్క డిస్టిక్లో ఉన్న స్కూల్స్ అనేది మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. మెయిన్గా ఓపెన్ 10th ఏవైతే ఆఫర్ చేస్తుంటాయో ఆ స్కూల్స్ అన్ని మనకైతే చూపిస్తుంది. నేను ర్యాండమ్గా ఒక స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఆ యొక్క స్కూల్లో ఎవరైతే స్టూడెంట్ నేమ్స్ ఉంటారో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ మనకు రావటం అయితే జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని, అంటే మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకు ఓపెన్ ఏదైతే మనకు ఎస్ఎస్సి ఉందంటే ఓపెన్ 10th రిలేటెడ్గా హాల్ టికెట్స్ డౌన్లోడ్. అలానే మనకు ఓపెన్ ఇంటర్కి సంబంధించి చూసుకున్నట్టయితే జస్ట్ సేమ్ మళ్ళీ ఈ యొక్క మెయిన్ వెబ్సైట్లోకి వచ్చేసి ఏపీఓఎస్ఎస్ ఇంటర్ హాల్ టికెట్ ఉందా దాని మీద క్లిక్ చేసి సేమ్ ప్రొసీజర్ అగైన్ మీరు డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో ఉన్న స్కూల్ అంటే ఏదైతే కాలేజ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఆ యొక్క స్టూడెంట్స్ నేమ్స్ అయితే ఉంటాయి. అందులో మీ నేమ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి మీరు నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అన్నది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్గా మనకు ఓపెన్ ఇంటర్కి సంబంధించి ప్రాక్టికల్ హాల్ టికెట్ కూడా ఇదే విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మెయిన్ వెబ్సైట్. దాని మీద క్లిక్ చేసి మీరు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ అనేవి జస్ట్ నౌ అంటే ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ చేయండి. మీ ద్వారా వాళ్ళు కూడా హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.